సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఒక్కసారి నీ బాబా చెప్పే మాటలు విను. నెట్టిపారేయకమ్మా, నీకు ఒక ప్రమాదం పొంచి ఉంది. నీ ఇంట్లో నీకే తెలియని ఒక దుర్వాసన అనేది వస్తుంది. కారణం ఏంటో తెలుసుకొని జాగ్రత్త పడు తల్లి. నీ సాయి మాటలను నిర్లక్ష్యం చేశావు అంటే తరువాత నువ్వే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అలక్ష్యం చేయకుండా ఇప్పుడే నీ సాయి చెప్పేది వెంటనే విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి ఒక్కసారి నీ బాబా చెప్పే మాటలు వినమ్మా. అకస్మాత్తుగా మీ ఇంట్లో నీకే తెలియకుండా చెడు వాసనలు వస్తున్నాయా? జాగ్రత్త తల్లి. చెడుగాలు దుర్వాసనలు వస్తున్నాయా? ఇంట్లో వాళ్ళకి అకస్మాత్తుగా ఆరోగ్యం చెడిపోతుందా? అనారోగ్య బారిన పడుతున్నారా? ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉందా? సడన్గా గొడవలు, మనస్పర్ధలు, చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు మొదలయ్యాయా? ఒక్కసారిగా ప్రశాంతత లేకుండా ఇంట్లో ఏదో పోగొట్టుకున్న వారిలా ఉంటున్నారా? దిగాలుగా కూర్చుంటున్నారా? మాట వినడం లేదా? గొడవలు ముదిరిపోతున్నాయా? అయితే నువ్వు నీ కుటుంబం చాలా ప్రమాదంలో ఉన్నట్లేనమ్మా. ఈ పరిస్థితిని అలా వదిలేశావు అంటే ఇంట్లో చాలా నష్టాలు జరుగుతాయి. ఎన్నో అనర్థాలకి దారితీస్తావు. నా మాటలు పెడి చెవిన పెట్టకుండా కాస్త మనసు పెట్టి నీ బాబా చెప్పేది సరిగ్గా 2 నిమిషాలు విను. అన్నీ మారి నీ జీవితం నీకు నచ్చినట్లుగా ఉంటుంది. నీ సాయి తండ్రిపై నీకు నమ్మకం ఉంది కదా? ఇక అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా చేసి నా దారిలో నడిపించుకుంటాను. నీ బాబా చెప్పినట్లు చేస్తావు కదా? నిర్లక్ష్యం చేయకుండా అన్నీ కూడా వినమ్మా. తోసిపాడేకు. ఇది నీ జీవితానికి సంబంధించిన అతిపెద్ద రహస్యం. ఇది నువ్వు తెలుసుకునే తీరాలి, బయటపడాలి. లేకపోతే జీవితాంతం కూడా ఇలా నువ్వు కూలిపోతూనే ఉంటావమ్మా. నా బిడ్డలు ప్రమాదంలో ఉంటే ఏదో ఒక రూపంలో నేను కాపాడుతాను. అలాంటిదే ఈ సందేశం తల్లి. ఈ రహస్యమైన సందేశం నీకోసంగా తీసుకొచ్చేశాను. కొట్టిపారేయకుండా జాగ్రత్తగా వినమ్మా. నా ఈ మాటల్ని విని అర్థం చేసుకుంటే నీకు అన్నీ కూడా తెలుస్తాయి తల్లి. సరేనా? అసలు ఇలా ఎందుకు జరుగుతోంది బాబా అని అయోమయంలో ఉన్నావా? అయితే ప్రశాంతంగా నువ్వు శుభ్రంగా ఉన్నా కూడా ఇంట్లో అకస్మాత్తుగా చెడు వాసనలు వస్తున్నాయా? అంతా బానే ఉంది కూడా, అయినా కూడా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉన్నాను కదా బాబా, ఈ చెడు వాసనలు ఎక్కడి నుంచి వస్తున్నాయని నువ్వే అయోమయంలో పడిపోతున్నావు కదా? అందులో ఏముంది తల్లి చెప్పు. ఇల్లన్నాక ఏదో ఒక వాసన అనేది వస్తూనే ఉంటుంది కదా అన్న సందేహం కూడా మళ్ళీ నీ మనసులో కలుగుతుందా? కానీ నీ ఇంట్లో అంతా చక్కగా శుభ్రం చేసి ఉంటావు. చక్కగా పూజలు కూడా చేసి, అగరత్తులు వెలిగించి, దీపారాధన చేసి, ధూపం కూడా వేశావు. అయినా కూడా ఎక్కడైనా ఒక్కొక్కసారి అకస్మాత్తుగా చెడు వాసన, దుర్వాసన ఒక గాలి తెరలాగా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఎప్పుడైనా నీ ఇంట్లో జరిగిందేమో గుర్తు తెచ్చుకోమ్మా. గమనించు, ఆలోచించు. నీకు అనుభవానికి ఒక్కసారైనా వచ్చుంటుంది కదా? ఒక్కసారైనా అలాంటి చెడు వాసన రాగానే ఎక్కడి నుంచి వస్తుంది ఈ దుర్వాసనని ఇల్లంతా వెతుక్కుంటూ ఉంటావు కదా? అది కూడా ఎప్పుడూ ఉండదు. ఎప్పుడో ఒక్కసారి గాలి తెరలాగా దుర్వాసన అలా గుప్పుమంటూ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుందంతే. ఎప్పుడైతే ఇంట్లో దుర్వాసన రావడం జరుగుతుందో, అలా నీ ఇంట్లో ఎప్పుడైతే చెడు వాసన, దుర్వాసన రావడం మొదలెడతాయో, అప్పుడు నీ ఇంట్లో ఆ దైవిక శక్తి, ప్రతికూల శక్తులు అంటే దైవశక్తి కానీ ఆ దైవిక శక్తి నీ ఇంట్లో ప్రవేశించిందని, పిల్లలంతా తిరుగుతోందని అర్థం. అలా చెడు గాలి గనుక నీ ఇంట్లో వస్తే నెగిటివ్ ఎనర్జీకి సూచన. గుర్తుపెట్టుకో, నీ ఇంట్లో అలాంటి చెడు వాసనలు, దుర్వాసనలు వచ్చినప్పుడు ఇప్పుడు వెండి గిన్నెల్లో వెండి గ్లాసులు ఒక్కసారి పరిశీలించి చూస్తే అప్పుడు నీకు అర్థమైపోతుంది. ఆ వెండి గిన్నెలో ఒక రకమైన నలుపు రంగుకు తిరిగి ఉంటాయి. అలానే స్టీల్ గిన్నెలు అనేటివి కూడా తుప్పు పట్టినట్లు, మరకలు పడ్డట్లుగా ఏదోలా అయిపోయి వికారంగా నీకు కనపడతాయి. ఇవి గనుక అలా మారినట్లు అనిపిస్తే
ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తీవ్రంగా ఉంది అని అర్థం చేసుకోమ్మా. వెంటనే దాని నుంచి నువ్వు బయటపడాలి. లేదంటే ఇంట్లో అన్ని అనర్థాలే జరుగుతాయి బిడ్డ. అంతేకాదు, పచ్చని చెట్లు కూడా ఒక్కసారిగా ఎలాంటి కారణము లేకుండా అకాలంగా వెండిపోతాయి. మంచిగా పూలు పూస్తున్న చెట్లు, కాయలు కాస్తున్న చెట్లు ఎండిపోతాయి. ఆ చెట్లకు నీళ్లు బానే ఉంటాయి. అంతా ఎండ కూడా తగలదు. ఆరోగ్యంగా పచ్చగా ఉన్న చెట్లు కాస్త ఒక్కసారిగా ఎండిపోతాయి. ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది బాగా గుర్తుపెట్టుకో. అలానే చాలా ముఖ్యమైనది కూడా అమ్మా. నువ్వు ఎంత బాగా వంట చేసినా కూడా వంటలో రుచి అనేది మారిపోతుంది. ఉప్పు ఎక్కువ అవ్వడమో లేదా అస్సలు రుచిగా ఉండకపోవడమో, చూస్తేనే తినాలనిపించకుండా అసహ్యం వేయడమో, ఒకలాంటి వాసన రావడమో, నాలుకకు రుచి లేకపోవడమో జరుగుతూ ఉంటుంది. అలా ఎప్పుడైనా జరిగిందా? చూడు, గమనించు. నువ్వు ఎంత మనసు పెట్టి వంట వండినా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రుచి మారుతుంది. అలా ఎప్పుడైనా జరిగిందా అమ్మా? గుర్తుపెట్టుకో. వెనక్కి వెళ్ళు. నువ్వే అనుకుంటావు కదా, ఇంత చక్కగా బాగా వంట చేశాను కదా, ఈరోజు ఎందుకు ఇలా అయిపోయింది, ఎందుకు కుదరలేదు, ఎందుకు చెడిపోయింది అని అనిపిస్తుంది కదా. అలా ఎప్పుడైనా నీకు అనిపించిందా? అలా ఉంటే కూడా బిడ్డా, నీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్లే. ఇక నిరాశగా ఉండటం, నిస్పృహ నిస్సత్తుగా ఉండటం, ఇంట్లో భర్త మీద, భార్య మీద, బిడ్డల మీద చిరాకు పడ్డం, అరవడం, ఇలా చేస్తే కోపం వచ్చినా కూడా వాళ్ళ మీద విరుచుకుపడ్డం, దేవుడంటే అస్సలు పడదు, దైవాన్ని కూడా దూషించాలి అనిపించటం, ఏం చేశాడు దేవుడు అంటూ మాట్లాడడం, ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీకి సంకేతాలేనమ్మా. గుర్తుపెట్టుకో. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కనుక ఖచ్చితంగా అర్థం చేసుకో. నీ ఇంట్లో ఇలాంటివి కనిపించినప్పుడు, ఇంట్లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు నా ఆలయానికి రామ్మా. నీ సాయిని దర్శించు. అక్కడ నీ బాబా దునికి వెళ్ళి ఆ సెగని నీ కళ్ళపై పడించు. అలానే నీ సాయి తండ్రికి 2 రూపాయలు కానుగ్గా ఇవ్వు. నీ బాబా విభూదిని ఇంటికి తీసుకెళ్లి దాన్ని నీళ్ళల్లో కలిపి ఇల్లంతా చల్లు. అలానే నువ్వు నిద్రించే ముందు నీ సాయి విభూదిని పట్టుకో. నీ బాబాని స్మరిస్తూ ఉండు. నీ బాబా రూపాన్ని చూసుకుంటూ ఉండు. కాస్త శాంతిస్తావు. అంతేకాదు, ప్రతిరోజు ఇంట్లో దీపారాధనతో పాటు ధూపం వేయి. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే ధూపం వేస్తారో ఆ ఇంట్లో నకారాత్మక శక్తులు పారిపోతాయి. ప్రతి మూలలో ధూపం పొగ చూపించు. నీ సాయినే తలుస్తూ ఉండు. నీ బాబానే స్మరించుకుంటూ ఉండు. ఓం సాయిరాం, ఓం సాయిరాం అని చెప్పి చెప్పుకుంటూ ఉండు. అలానే నీకు భయం వేసినా, బాధ కలిగినా, ఒంటరిగా ఉన్నావని అనిపించినా సరే నీ సాయిని తలుచుకో. నీకు నేనున్నాను కదమ్మా. ఇక పరిస్థితులన్నీ కూడా వాటంతట అవే సర్దుకుంటాయి. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు, నకారాత్మక నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, గాలి ధూళి అన్నీ కూడా నీ సాయినామం ఎక్కడ వినపడుతూ ఉంటుందో ఆ ఇంట్లో భయంతో గజగజలాడిపోయి దూరంగా పరిగెడతాయి. నీ ఇంటి వైపు, నీ వైపు చూడాలన్నా కూడా విలవల్లాడిపోతాయి. భయంతో కంపించిపోతాయి. ఎందుకంటే నీ బాబా నీకు తోడు ఉండగా ఎలాంటి దుష్టశక్తి, చెడు శక్తి కూడా నిన్ను కాదు కదా, నీ నీడను కూడా ఏమీ చేయలేవమ్మా. నీ ఇంట్లో నీ బాబా ఉన్నారు. నీ సాయి ఆశీర్వాదం, అలానే నీ సాయి నీ ఇంట ఉండగా ఎలాంటి శక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఎలాంటి చెడు శక్తులకు తావే ఉండదు. ఇక నీ ఇంట్లో ఇక మీదట అన్నీ కూడా ఐశ్వర్యాలే, ఆనందాలే, అన్నీ కూడా శుభకార్యాలే జరగబోతున్నాయి. నీ బాబా ఒక్కసారి మాటిచ్చారు అంటే ఇక ఆ మాటకి తిరిగే ఉండదు అని గుర్తుపెట్టుకోమ్మా. ఇకపై నీకు తగ్గ పనులన్నీ కూడా జరుగుతాయి. నువ్వు ఏదైతే జరగలేదు అనుకుంటున్నావో అన్నీ కూడా జరిపిస్తాను. అవును తల్లి, నా ఈ మాటలను కొట్టిపారేయకుండా జాగ్రత్తగా విను. విని ఆచరించావు అంటే ఖచ్చితంగా జీవితం మారుతుంది. నేను నిన్ను హెచ్చరిస్తున్నాననుకో తల్లి, ఏదైనా అనుకో, బుజ్జగిస్తున్నాననుకో, ఏదైనా అనుకో, ఖచ్చితంగా అవన్నీ కూడా జరుగుతాయి. నీ బాబా జరిపించి అన్నిటినీ నీకు నచ్చినట్లుగా చేస్తాను. ఇక హాయిగా నిశ్చింతగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి ఏం చెప్పినా, ఏం చేసినా కూడా నీకోసమే కదా. సంతోషంగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.